హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హ్యాండ్ కర్వ్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. హ్యాండ్ కర్వ్ అనేది మనము ఈజీగా హ్యాండ్ తోటి డ్రా చేస్తే మనకి ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అది ముందుగా అసలు ఆ కర్వ్ అనేది ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తున్నానండి. బిగినర్స్కి అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి చేస్తున్నానండి. మీకు కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి. ముందుగా మన ఇంట్లో ఒక ఇలాంటి స్లేట్ ఉంటుంది కానీ స్లేట్ కానీ లేదంటే ఏదైనా ప్యాడ్ కానీ మీకు ఏదైనా సరే మీరు క్లాత్ మీద చేసుకుంటా అన్నా సరే క్లాత్ మీద కంటే కూడా ఇలాంటి కదలకుండా ఉండే ఒక స్లేట్ కానీ ప్యాడ్ కానీ ఏదైనా ఉంటే మీ ఇంట్లో ఇలాంటిది ఒకటి తీసుకోండి. ఇలాంటి స్లేట్ మీద మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు క్లాత్ మీద కూడా హ్యాండ్ అనేది ఈజీగా తిరుగుతుంది. స్లేట్ కానీ బుక్ కానీ అట్లా ముందు స్లేట్ మీద చూపిస్తున్నానండి. అలాగే బుక్ మీద కూడా ఏ విధంగా డ్రా చేసుకోవాలో కూడా చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ముందుగా ఒక స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి మనకి మామూలు హ్యాండ్ డౌన్ అనేది ఎంత ఉంటుంది, కప్ డౌన్ అనేది 3 కానీ 3 కానీ 3.25 కానీ అలాగే 3.5 3.30 ఇంకా పెద్ద సైజ్ అయితే 4 అలా ఉంటుంది. ఇంతే కదా. అలా మీ హ్యాండ్ కప్ డౌన్ అనేది ఎంత ఉందనేది మార్క్ చేసుకొని అంతవరకు ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మ్యాక్సిమం 3 నుంచి స్టార్ట్ అవుతుంది. 3.2 3.4 3.7 అలాగే 4 ఇట్లా ఉంటాయి అన్నమాట. అలా మీ హ్యాండ్ కప్ ఎంతవరకు ఉందో అంతవరకే ఒక మార్క్ చేసుకోండి. నేను ఏ సైజు వారికైనా ఉపయోగపడే విధంగా ఇట్లా 4 సైజులు అనేవి చూపిస్తున్నాను. మీకు మీ కప్ డౌన్ ఎంత అయితే ఉంటుందో అంత చూసుకొని మార్క్ చేసుకోండి. ఈ 3 ఇంచెస్కి నేను ఇట్లా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. మీ కప్ డౌన్ ఎంత ఉంటే అంతవరకు ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుంటే ఇది ఈ డౌన్ అనేది ఎలా తీసుకోవాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే అది చెస్ట్ లూజ్ని బట్టి క్యాప్ డౌన్ అనేది డ్రా చేసుకోవాలండి. క్యాప్ డౌన్ అనేది మీకు ఇంకొక వీడియోలో నేను హ్యాండ్ డౌన్ అనేది ఎలా తీసుకోవాలో ఖచ్చితంగా చెప్తానండి. ఇలా తీసుకొని ఇక్కడ ఈ చివరి నుంచి 2 ఇంచెస్కి ఫస్ట్ మార్క్ చేసుకొని 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి. ఇట్లా 2 ఇంచెస్కి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని మీ ఆర్మ్ రౌండ్ చూస్తారు కదా. ఆర్మ్ రౌండ్ అనేది 7 ఉందా 8 ఉందా 9 ఉంది ఎంత అయితే ఉంటుందో ఆర్మ్ రౌండ్ అనేది ఇట్లా క్రాస్గా ఈ విధంగా పెట్టేసుకోండి. ఎంతైనా 9 దాకా ఉంటుందండి మ్యాక్సిమం మనకు వచ్చే బ్లౌజులు 9.5 అంతకు మించి అయితే రావు బ్లౌజులు. 9 ఉందనుకోండి సపోజు ఇట్లా 9 వరకు పెడుతున్నాం. ఇది 7 ఉండండి 8 ఉండి ఎంతైనా ఉండి అలా పెట్టుకొని ఈ మార్క్స్ పెట్టాం కదా మనం ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గా తీసుకోండి. ఈ 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ఈ 2 ఇంచెస్ కలుపుకుంటూ ఈ విధంగా మీరు ఎన్నిసార్లు అయితే దీన్ని ప్రాక్టీస్ చేస్తారో మీ కరువు తీయటం అనేది ఈజీగా వస్తుందండి. ఎందుకంటే మేము ఫస్ట్ నేర్చుకోవడం మాకు ఇలా నేర్పించారు కాబట్టి మేము మీకు అనేది నేర్పిస్తున్నాం. డీస్ ముక్కతోటి లేదంటే చాక్ తోటి ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా మరీ క్రాస్గా కరువుగా కిందకి వెళ్ళిపోకూడదు అనమాట. ఇట్లాగా మీరు ఈ లైన్స్ అనేవి డ్రా చేసుకొని అటు ఇటు మీరు ఖచ్చితంగా వీటిని మార్క్ చేసి ఇట్లా డ్రా చేయండి. మీ కరువు తిరగటం అనేది ఖచ్చితంగా 1 డేలో వచ్చేస్తుందండి. ఈ విధంగా మీరు దాని మీద ఎన్నిసార్లు అయినా సరే మీకు ఖాళీ దొరికినప్పుడల్లా ఒక రోజంతా కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా 1 డేలో వచ్చేస్తుంది. బిగినర్స్ అయితే మ్యాక్సిమం 2nd డేలో కన్ఫామ్గా వచ్చేస్తుంది. ఇట్లా ఈ విధంగా డ్రా చేస్తూ ఉండండి. మీకు ఇలా స్లేట్ మీద కుదరటం లేదు అంటే కూడా బుక్ తీసుకొని బుక్లో కూడా సేమ్ ఈ విధంగానే డ్రా చేసుకొని అక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బుక్ కానీ ఏదన్నా పేపర్ కానీ ఉండి ఆ పేపర్ మీద కూడా సేమ్ ఇలాగే స్కేల్ తోటి 2 లైన్స్ అనేవి డ్రా చేసి ఖచ్చితంగా లైన్స్ అనేవి డ్రా చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం క్యాప్ డౌన్కి దాన్ని మార్క్ చేస్తాం కాబట్టి అది మళ్ళీ మనం నార్మల్గా ఈ కరువు తిప్పటం ప్రాక్టీస్ చేసేసేస్తే ఇట్లా లైన్స్ డ్రా చేసాక మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. అలా అవ్వకుండా ఉండటం కోసం జస్ట్ ఇట్లా లైన్స్ డ్రా చేసుకొని ఈ విధంగా ఇట్లా లైన్స్ అనేవి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మీకు
మీరు ఫ్రీగా హ్యాండ్తోనే మీరు కరువు తిప్పేయగలరండి చాలా ఈజీగా. ముడతలు అనేవి రాకుండా మీరు ఖచ్చితంగా హ్యాండ్ కటింగ్ అనేది చేయగలరు. లేదండి ఇలా తిప్పితే ఖచ్చితంగా మాకు ముడతలు అనేవి వస్తున్నాయి అని అనిపిస్తే ఇంకొక టిప్ చూడండి. ఇలాగే సేమ్ అదే విధంగా క్యాప్ డౌన్ అనేది మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసి మీరు మామూలుగా ఆర్మ్ రౌండ్ పెడతారు కదా, ఎంతైనా సరే 7 కానీ 8 కానీ ఎంతో కొంత ఆర్మ్ డౌన్ అనేది పెడతారు కాబట్టి సేమ్ ఇక్కడ నుంచి నేను ఆర్మ్ రౌండ్ అనేది ఇట్లా ఒక 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. వీటిని ఇట్లా లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇది ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. దీని మీదే మనం కరువు అనేది తీసి దాని మీదే ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల దీనికి మిడిల్లో ఒక చిన్న లైన్ అనేది మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఆ మిడిల్ లైన్ టచ్ అవుతూ ఒక కరువు తీయండి. ఈ విధంగా ఇట్లా కరువు దీనికి కలిపేసి దాని నుంచి కిందకి ఇట్లా డౌన్ తీసేయండి. ఇక ఈ గీసిన ఈ లైన్ మీదనే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా కూడా మీకు అనేది హ్యాండ్ కరువు తీయటం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా ముందు స్లోగా రండి, తర్వాత ఫాస్ట్గా చేసేయండి. ఈజీగా కరువు తిప్పడం అనేది వచ్చేస్తుంది. ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మరొకరికి షేర్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు అర్థం అవటం కోసం ప్రాక్టీస్ చేయటం కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేశానండి, మరొక విధంగా అయితే కాదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.